ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. నిన్న క్లాస్లో మనం మ్యాటర్ వేవ్స్ ఇంట్రడక్షన్ చూసాం. ఆ క్లాస్ నేను యాక్చువల్గా ఇంట్రడక్షన్ అనే చెప్తాను. ఇంట్రడక్షన్ ఒక విధంగా చెప్పాలంటే ఎలాబొరేట్ ఇంట్రడక్షనే, కానీ సచ్ అన్ ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఓకేనా? ఎందుకంటే కనుక్కున్న విషయాలు అంటే ఎలక్ట్రాన్స్కి వేవ్ నేచర్ ఉందని చెప్పిన ఆ విషయం అంత సింపుల్గా డెరైవ్ చేయబడిన విషయం కాదు. కొన్ని దశాబ్దాలు కష్టపడితే తప్ప ఆ విషయం తెలియలేదు. ఓకేనా? కాబట్టి వేడివేడి ఐస్ క్రీమ్ అందరికీ అరిగిందండి, డైజెస్ట్ అయిందా? ఓకే, ఇప్పుడు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ ఏంటమ్మా? వేవికల్ అంటే అర్థం ఏంటి? ఓకే, అంటే ఎలక్ట్రాన్ మనం ఏదైతే పార్టికల్ అనుకుని బాగా అక్లమటైజ్ అయ్యామో పార్టికల్ నేచర్తో, డీప్ బ్రోగ్లీ సడన్ గా వచ్చి పార్టికల్ నేచర్ కాదు వేవ్ నేచర్ కూడా ఉంటుందని చెప్పాడు. ఓకేనా? కాబట్టి మ్యాటర్ కి వేవ్ నేచర్ ఉంటుంది అనేది కాన్సెప్ట్. అందుకే ఆ వేవ్స్ కి పేరేంటి? మ్యాటర్ వేవ్స్. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? ద్రవ్య తరంగాలు. ఇవాళ మనం ఏం చేద్దామంటే మీకు ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి? మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ కి ఫార్ములా. ఓకేనా? ద్రవ్య తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యానికి సమీకరణం. ఓకేనా? అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ వేవ్ లెంగ్త్ అనమాట. తర్వాత ఇప్పుడు మీరు గమనించుంటారో లేదో, ఇప్పుడు థియరిటికల్గా డీప్ బ్రోగ్లీ ఒక లాజిక్ బేస్ చేసుకుని, ఏ లాజిక్ అది? నేచర్ లవ్ సిమెట్రీ. ఓకేనా? ఆ లాజిక్ని బేస్ చేసుకుని ఆయన మ్యాటర్కి వేవ్ నేచర్ కూడా ఉంటుందని ప్రపోజ్ చేశారు. అంటే అది ఒక థియరిటికల్ అజంప్షన్ అంతే. ఓకే, దానికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ లేదు. ఓకేనా? కాబట్టి మీకు తెలుసులేదు, ఫిజిక్స్ అనేది ఒక క్వాలిటేటివ్ సబ్జెక్ట్ కాదమ్మా, క్వాంటిటేటివ్ సబ్జెక్ట్ అది. ఏదైనా థియరిటికల్గా మనం ప్రపోజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెరిమెంటల్గా దాన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా? కాబట్టి మీరు గమనించారో లేదో, యాక్చువల్గా డీప్ బ్రోగ్లీ శాస్త్రవేత్త అరౌండ్ 1924 సంథింగ్ లైక్ దట్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, 1924లో ఆయన ఈ మ్యాటర్కి వేవ్ నేచర్ ఉంటుందని చెప్పాడు. అప్పుడు నోబెల్ ప్రైజ్ రాలేదు ఆయనకి. ఓకేనా? మీకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎవరైనా రెస్పాండ్ అవ్వడమ్మా. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు అవార్డు చేస్తారండి? కాన్సెప్ట్ అందరికి మణికంటే ఎవరు చెప్పారు కరెక్ట్గా? ఏంటమ్మా? ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసినప్పుడు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసినప్పుడు. ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పాడు. ఓకేనా? ఇలా చాలా విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అలాగే ఇప్పుడు డీప్ బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ మనం అందరం పార్టికల్స్ అనుకుంటున్న సోకాల్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కి వేవ్ నేచర్ ఉందని ఒక రాడికల్ అజంప్షన్ ఇచ్చాడు. ఎమ్మటే నోబెల్ ప్రైజ్ ఇవ్వరండి. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయాలి. కాబట్టి 1924లో డీప్ బ్రోగ్లీ ఈ అజంప్షన్ చేసిన తర్వాత ఒక 2 years తర్వాత ఇద్దరు శాస్త్రవేత్తలు, వాళ్ళ పేరు ఏంటంటే డేవిసన్ అండ్ గెర్మర్. మీకు చూపిస్తాను. డేవిసన్ అండ్ గెర్మర్ వీళ్ళిద్దరు ఏం చేశారు? డీప్ బ్రోగ్లీ చెప్పిన ఆ మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. ఓకేనా? మనకి రెండో ఎస్ఏ క్వశ్చన్ అదేనండి. ఓకేనా? డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్ అని అడగచ్చు, లేకపోతే ఇంకోలా ఎలా అడుగుతారంటే వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు, హౌ డు యూ ప్రూవ్ ఎక్స్పెరిమెంటల్. కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేశారు 2 years తర్వాత. వాళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత డీప్ బ్రోగ్లీకి మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ చెప్పినందుకు గాను నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఇది నోబెల్ డిస్కవరీ అండి. ఓకేనా? నోబెల్ ప్రైజ్ వచ్చేంత గొప్ప డిస్కవరీ. ఆబ్వియస్లీ మీరు ఆ గొప్ప డిస్కవరీ నోబెల్ ప్రైజ్ తో మనం కొలవక్కర్లేదు. అసలు ఆ డిస్కవరీ గొప్పతనం మీకు వింటేనే అర్థమైపోతుంది. అప్పుడు దాకా పార్టికల్స్ అనుకుంటున్న సో కాల్డ్ ఎంటిటీస్ ని సడన్ గా వాటికి వేవ్ నేచర్ ఉందని ప్రపోజ్ చేయడం ఒక ఎక్స్ట్రీమ్లీ రాడికల్ ఐడియా. అలాంటి రాడికల్ ఐడియాని ప్రూవ్ చేయడం వల్ల వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకేనా? కాబట్టి వాళ్ళు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇది ఒక డెరివేషన్. కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి, దీన్ని ఒక క్లాస్ గానే భావించండి. నేను డెరివేషన్ బోర్డు మీద రాసినట్టే రాస్తాను, మీరు కూడా అలాగే నోట్ చేసుకుంటా చెయ్యాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే డీప్ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా రాబడుతున్నాం. ద్రవ్య తరంగాలకి యొక్క తరంగ దైర్ఘ్యానికి ఫార్ములా. ఇప్పుడు నేను మీకు విషయం చెప్పుకుంటాను. పార్టికల్స్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటవి చెప్పండి? కణాలకు ఉండే ప్రాపర్టీస్ ఏంటి? మాస్, మూమెంటం, కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? మాస్ ఒకటి, ద్రవ్యరాశి, ద్రవ్య వేగము, ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఇలా ఉంటాయి. అలాగే వేవ్స్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. చెప్పండి తరంగాలకు ఉండే ప్రాపర్టీస్. వెరీ గుడ్, వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మనం చెప్పింది డీప్ బ్రోగ్లీ ఏం చెప్పాడు? ఎలక్ట్రాన్ కి వేవ్ నేచర్ ఉందని చెప్పాడు.
అంతే కదా. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది వేవ్ కాబట్టి దానికి వేవ్ లెంగ్త్ ఉంటుందా లేదా? ఎస్ సార్. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ అంటే నేను ఎలక్ట్రాన్ అంటే ప్రోటాన్ న్యూట్రాన్ అక్కర్లేదా సార్ అంటే ఏదో ఒక పార్టికల్ ఊహించుకోవాలి కదా, ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం అంటే. కాబట్టి మనం ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ యొక్క డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఫార్ములా రాబట్టాలి. ఓకేనా. అది ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక ప్రెజెంటేషన్ ఒక స్లైడ్ షేర్ చేస్తాను, దాని మీద నేను బ్లాక్ బోర్డ్ మీద చేసినట్టుగానే డెరివేషన్ చేస్తానమ్మా. మీరు ఎక్కడ డౌట్ ఉన్నా ఆపి నన్ను అడగండి. ఓకేనా. ఇది బ్లాక్ బోర్డ్ గానే భావించండి, ఆన్లైన్ క్లాస్ కాబట్టి నేను చెప్పడం మీరు ప్యాసివ్గా వినడం నాకు అది ఇష్టం లేక నేను ఇలా లైవ్ లో చెప్తున్నాను. ఓకేనా. కాబట్టి మీరు మా బ్లాక్ బోర్డ్ మీద రాసినట్టుగానే భావించి మీకు డౌట్ ఉంటే అమ్మటే అడగండి. ఓకేనా. ఓకే సార్. ఒక ఎంటీ స్లైడ్ షేర్ అయిందమ్మా. ఓకేనా. ఇప్పుడు దీని మీద నేను చేస్తాను చూడండి. ఓకే, మనం దేనికి ఫార్ములా రాబట్టాలమ్మా చెప్పండి. మ్యాటర్ వేవ్ లెంగ్త్. మ్యాటర్. సో వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, ఇదేగా మన టాపిక్. వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అంటే ద్రవ్య తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యానికి మనం ఫార్ములా రాబడుతున్నాం. రాబట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, కనిపిస్తుందమ్మా స్లైడ్? ఓకే ఓకే ఓకే, చూడండి ఎలా రాబట్టాలంటే మీకు నేను ఒక విషయం చెప్పాను. మనకి ఫిజిక్స్ వాళ్ళకి 2 కళ్ళు ఉంటే ఒక కన్ను ఏమని చెప్తాను నేను చెప్పండి. క్లాసికల్ మెకానిక్స్ కాదండి, మోడర్న్ థియరీస్ 2 ఉన్నాయి కదా, అవే కదా మనం ప్రపంచం యొక్క గతిని మార్చేసినాయి. నేను మీకు చెప్పాను కదా 1905 నుంచి 30 వరకు సైన్స్ ఎక్స్ప్లోర్డ్ అయిందమ్మా, 2 గొప్ప థియరీస్ వచ్చినాయి అని చెప్పాను కదా. ఒకటి ఏంటి, థియరీ ఆఫ్ రిలేటివిటీ కదా, ఆల్రెడీ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ 1905 లో స్పెషల్, 1915 లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ వచ్చినాయి కదా. కాబట్టి మీకు ఈ ఈక్వేషన్ మీ అందరికి తెలుసు ఏంటిది, అకార్డింగ్ టు స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఒక విషయం మీకు తెలుసు ఏంటది, E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అనే విషయం తెలుసు కదా. E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. ఓకేనా. ఇది ఒక ఈక్వేషన్, దీన్ని గుర్తుపెట్టుకోండి. E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అంటే ఇది ఏం చెప్తుందో తెలుసుగా మీకు, మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్, కన్వర్షన్ ఆఫ్ మాస్ ఇంటూ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఇంటూ మాస్, 2 పాసిబులే, 2 వేరు కాదు, దే ఆర్ ఇంటర్ కన్వర్టబుల్ అని చెప్పిన ఒక గొప్ప ఈక్వేషన్ అండి, చాలా పాపులర్ ఈక్వేషన్. ఓకేనా. రెండోది క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం, అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్ ఎనర్జీకి ఫార్ములా ఏంటో చెప్పండి. వెరీ గుడ్. E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, h mu, అంతే కదా. కాబట్టి 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం 2 కళ్ళు తీసుకొచ్చి స్లైడ్ లో పెట్టాం ఒక ముక్కలో చెప్పాలంటే. ఒకటేమో ఐన్స్టీన్ చెప్పిన E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్, 2 కూడా ఎనర్జీకి ఫార్ములాసే. ఓకేనా. ఒకటేమో E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్, రెండో కన్ను క్వాంటమ్ మెకానిక్స్ చెప్పినట్టు ఒక ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత, E ఈజ్ ఈక్వల్ టు ఎంత, h mu. ఇప్పుడు ఈ 2 ఏం చేయొచ్చండి, ఈక్వల్ చేయొచ్చు కదా. చేసే ముందు ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మ్యూ అంటే ఏంటి చెప్పండి. 1/t అది ఫ్రీక్వెన్సీ సార్. అంటే మీకు ఇందులో క్వాంటిటీస్ అన్ని తెలుసని నేను చెప్పట్లేదు, ఒకసారి చెప్తాను చూడండి. పైన E ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ లో E అంటే ఎనర్జీకి తెలుసు కదమ్మా, M అంటే మాస్, C అంటే ఏంటండి, స్పీడ్ ఆఫ్ లైట్. వెరీ గుడ్, కాంతి వేగం. ఓకేనా. ప్రపంచంలో ఏదైనా కాన్స్టెంట్ గా ఉందంటే అది ఒక్కటే. ఓకేనా. అలాగే కింద ఈక్వేషన్ లో చూడండి, E అంటే ఎనర్జీ, ఆఫ్ కోర్స్ H అంటే తెలుసు కదా, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా. నేచర్ యొక్క వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కాన్స్టెంట్, నేచర్ కి కొన్ని ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఉన్నాయండి, అందులో H కూడా ఒకటి, చాలా ఇంపార్టెంట్. మ్యూ అంటే తెలుసు మీకు, ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ కి రిలేషన్ చెప్పగలరా ఎవరన్నా? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, v/λ. C బై లాండా. వెరీ గుడ్. కాబట్టి మ్యూ బదులు నేను ఏం రాస్తాను ఇక్కడ, C బై లాండా రాసుకోవచ్చు కదా. ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది చూడండి ఒకసారి మీరు. ఫార్ములా ఎలా మారుద్ది అంటే
ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు దీన్ని హెచ్సి బై బై ల్యాండా అలా రాయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఈకి ఫార్ములా ఏంటి చెప్పండి మీరు. ఈ కాస్త ఎలా మారుతుంది లాంబ్డా హెచ్సి బై లాంబ్డా. ల్యాండా. ఓకేనా. ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఇంకోటి ఏంటి ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేద్దాం. ఓకేనా. అప్పుడు హెచ్సి బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. ఎంసీ స్క్వేర్. వెరీ గుడ్, ఎంసీ స్క్వేర్. ఓకేనా. మీకు క్యాన్సిల్ అవుతుంది తెలుసుగా, సి స్క్వేర్ లో సి టైమ్స్ కొడుతుంది. కాబట్టి మీరు ల్యాండా వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి డైరెక్ట్ గా. HC by MC square, sir. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు సింపుల్, అంటే ఇక్కడ ఏం లేదమ్మా, హెచ్ బై ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అవుతుంది అంతేగా. క్యాన్సిల్ అయితే హెచ్ బై ల్యాండా ఎంసీ అవుతుంది. అప్పుడు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది హెచ్ బై ఎంసీ. ఓకేనా. యూఆర్ గెటింగ్, అర్థమవుతుంది పాయింట్. హెచ్ బై ఎంసీ. కాబట్టి చూసారా మనం దేనికి ఫార్ములా రాబట్టాం. అసలు మనం దేనికి రాబట్టాలి ఫార్ములా, మ్యాటర్ వేవ్స్ యొక్క, అంటే మ్యాటర్ వేవ్స్ అంటే మళ్ళీ ఏదో అనేసుకోకండి. అందుకే నేను ఎలక్ట్రాన్ అంటున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఎలక్ట్రాన్ అనే పార్టికల్ యొక్క వేవ్ లెంగ్త్ చూసారా, గమ్మత్తుగా ఉంటుంది పాపం. ఎలక్ట్రాన్ అనే పార్టికల్ యొక్క వేవ్ లెంగ్త్ కి ఫార్ములా రాబట్టాలి, అంటే ల్యాండాకి ఫార్ములా రాబట్టాలి. ఒక ఫార్ములా వచ్చింది ఇక్కడ, ఏమొచ్చింది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంసీ అని వచ్చింది. కాకపోతే ఇది ఎలక్ట్రాన్ యొక్క డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ కి ఫార్ములా కాదు. ఎందుకంటే ఇందులో సి అంటే దేని వేగం చెప్పండి, స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్. కానీ మనం ఫార్ములా డెరైవ్ చేసేది లైట్ కాదు కదా, ఎలక్ట్రానిక్ కదా. కాబట్టి మీరు సి ప్లేస్ లో ఏం రాయాలి, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ కనుక వి అనుకుంటే అప్పుడు ఇది ఎలా మారుతుంది చెప్పండి. ఎలా మారుతుంది అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు H by MG. వెరీ గుడ్. సి ప్లేస్ లో ఏం పెట్టాలండి, V, sir. సి ప్లేస్ లో మనం వి పెట్టుకోవాలి. హెచ్ బై ఎం వి. ఇక్కడ మ్యూకిను వికి తేడా చూపించాలమ్మా మీరు ఖచ్చితంగా. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ వి అంటే స్పీడ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకేనా. కాబట్టి డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కి ఫార్ములా ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు ఇదే మనకి ఇంపార్టెంట్, దీన్ని బోల్డ్ చేశాను చూడండి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత, హెచ్ బై ఎంవి. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఎంవిని ఏమంటారు చెప్పగలరు ఎవరన్నా, ఎం ఇంటూ వి. Momentum, sir. వెరీ గుడ్. అరవకండి అమ్మ, మైక్ పగిలిపోతుంది నెమ్మదిగా. హెచ్ బై ఎంవి అంటే మొమెంటం అంటారు, తెలుసు కదా, తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకండి. ఇప్పుడు ఎం అంటే మాస్, అదే ద్రవ్యరాశి, వి అంటే వేగం. ద్రవ్యరాశి ఇంటూ వేగాన్ని ఏమంటారు, ద్రవ్య వేగం అంటారు. ద్రవ్య వేగాన్ని దేంతో సూచిస్తారు, పీతో సూచిస్తారు. కాబట్టి హెచ్ బై పి అని రాసుకోవచ్చు. కాబట్టి ఇదేనండి ఫార్ములా. సో డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ లేదా మ్యాటర్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ఫార్ములా ఏంటి బాబు అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంబి కానీ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అని చెప్పాలి. ఓకేనా. ఇది ఒక బేసిక్ ఫార్ములా. ఓకేనా. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక్కడ దాకా ఒకసారి అర్థమైంది లేదు చెప్పండి అమ్మా. చాలా సింపుల్, ఏం లేదు. మనకి తెలిసిన రెండు థియరీస్ ఉన్నాయి చూసారా, మన రెండు కళ్ళు, ఆ రెండు పెట్టేసి ఆ రెండింటిని ఈక్వల్ చేసి ల్యాండా ఫార్ములా రాబట్టి సి ప్లేస్ లో బి పెట్టాలంటే. ఓకేనా. సో స్పెషల్ రిలేటివిటీ ప్రకారం ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ రాసాం, మీకు తెలుసు అది. క్వాంటమ్ మెకానిక్స్ లో ఫోటాన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ రాసాం. మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ కి రిలేషన్ మీకు తెలుసు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా. కాబట్టి హెచ్ ఇంటూ సి బై ల్యాండా అయ్యింది. దాన్ని హెచ్సి బై ల్యాండా అని రాశాను. కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి, హెచ్సి బై ల్యాండా. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ నేను హెచ్సి బై ల్యాండాని ఈక్వల్ చేస్తే మనకి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, హెచ్ బై ఎంసీ వచ్చింది. కాకపోతే ఇక్కడ సి అనేది లైట్ యొక్క స్పీడు, పార్టికల్ యొక్క స్పీడ్ లైట్ స్పీడ్కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క వేగం లేదా ఆ పార్టికల్ యొక్క వేగం కనుక బి అనుకుంటే అప్పుడు సి ప్లేస్ లో బి పెడితే ల్యాండా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, హెచ్ బై ఎంబి. ఎంబిని ఏమంటారు తెలుసుగా, మాస్ టైమ్స్ వెలాసిటీని మొమెంటం అంటారు. అంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై టి. ఇది దేనికి ఫార్ములా అంటే మన డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కి ఫార్ములా. ఓకేనా. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది, చెప్తాను చూడండి. ఇక్కడ కంటిన్యూషన్, ఇంకో స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనం ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై తీసుకుంటే విజిబిలిటీ బాగానే ఉంది, కనిపిస్తుందమ్మా. ఓకే ఓకే.
ఇప్పుడు మీకు మనం డెరైవ్ చేసిన ఫార్ములా ఏంటి మళ్ళీ చెప్పండి ఒకసారి. దేనికి ఫార్ములా ఇది? Wavelength Wavelength of of electron, sir. దేని వేవ్ లెంత్? లైట్ వేవ్ లెంత్ కాదు, Electron, sir. ఎలక్ట్రాన్ వేవ్ లెంత్. అంటే పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ఒక పార్టికల్ యొక్క వేవ్ లెంత్. ఓకేనా? కాబట్టి దీనికి సబ్ కేసెస్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. మీకు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా? Half mv square, sir. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అనుకోండి, ఎంత స్పీడ్ తో? v స్పీడ్ తో మూవ్ అవుతుంది, దాని యొక్క మాస్ m అనుకోండి. అప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ కదా? ఓకేనా? ఇప్పుడు ఆ సందర్భంలో పార్టికల్ కి పొటెన్షియల్ ఎనర్జీ లేదనుకోండి, అప్పుడు టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ కదా? Yes, sir. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 1/2 ఏం చెప్పాలి? m V square. v స్క్వేర్, v పవర్ లో 2. ఓకేనా? v ఈజ్ ఈక్వల్ టు mv స్క్వేర్ కదా? దీన్ని నేను చిన్నగా మాడిఫై చేస్తాను. చూడండి ఎలా రాస్తానంటే, m తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు ఎలా మారుతుంది అది? చూడండి జాగ్రత్తగా. మీకు ఆల్రెడీ నేను ఇది టైప్ చేసింది ఉందండి, కావాలని నేను టైప్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలా చేస్తే మీకు బాగా అర్థం అవుతుందని చేస్తున్నాను. m స్క్వేర్ v స్క్వేర్ బై 2m. ఇలా రాయొచ్చలేదు చెప్పండి? రాసుకోవచ్చు సార్. ఎందుకంటే m తో డివైడ్ చేస్తే పైన m ఉంది ఆల్రెడీ, m స్క్వేర్ v స్క్వేర్ అవుతుంది, కింద 2m వస్తుంది, అంతే కదా? ఎందుకు ఇలా రాశారు సార్ అంటే, మీకు mvని ఏమంటారని చెప్పాను? Momentum, sir. కాబట్టి m స్క్వేర్ v స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు? V square. వెరీ గుడ్, p స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ పైన చూడండి, p స్క్వేర్ బై 2m, అంతే కదమ్మా? Yes sir. ఇప్పుడు ఈకి ఫార్ములా ఏమవుతుంది అనమాట? చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ది చివరిది కలిపి రాస్తాను. ఈ ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? p స్క్వేర్ బై 2m. p స్క్వేర్ బై 2m. ఇప్పుడు ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే, p స్క్వేర్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు? P 2m. p స్క్వేర్ ఈక్వల్ టు, అంటే ఎలా రాయాలంటే ఇది p స్క్వేర్ టూ ఎంఈ అవుతుంది, అంతేనా కదా? Yes, sir. ఈ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m అయితే p స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 2me. అప్పుడు p ఎంత అవుతుందండి? Root Root of of 2mv. లాగా root sir. రూట్ వస్తుంది కదా, రూట్ ఆఫ్ 2me. 2me. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మొమెంటం ఫార్ములా వచ్చింది కదా, p ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2me అని, దాన్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? లాండా ఈజ్ ఈక్వల్ టు h బై p అని ఉంది చూసారా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే లాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? H by root 2m. లాండా ఈజ్ ఈక్వల్ టు h బై ఏముందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 2me. 2me ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు చేశారు సార్ అంటే, ఇప్పుడు లాండా ఈజ్ ఈక్వల్ టు h బై mv ఆర్ h బై p అనేది ఫండమెంటల్ ఫార్ములా. డిఫరెంట్ కేసెస్ లో ఇన్ కేస్ పార్టికల్ కి పొటెన్షియల్ ఎనర్జీ లేదు, అది కైనెటిక్ ఎనర్జీని మాత్రమే కలిగి ఉంటే, అప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ గనక E అయితే, అంతే కదా? E అనేది ఇప్పుడు టోటల్ ఎనర్జీ, అదే విధంగా కైనెటిక్ ఎనర్జీ కూడా. ఎందుకని? దానికి పొటెన్షియల్ ఎనర్జీ లేదు కాబట్టి. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అలా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ యొక్క మొమెంటం ఇవ్వలేదు మనకి, ఏం ఇచ్చాడు? పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అంతా ఇచ్చాడు, ఇన్ని జౌల్స్ అని ఇచ్చాడు. అంటే ఏమి ఇచ్చినట్లు లెక్క? క్యాపిటల్ E ఇచ్చినట్లు లెక్క. ఓకేనా? అలా ఇచ్చినప్పుడు నువ్వు లాండా ఈజ్ ఈక్వల్ టు h బై p ఫార్ములాని ఎంప్లాయ్ చేయలేవు. దేన్ని ఎంప్లాయ్ చేయాలి? ఇప్పుడు డెరైవ్ చేశాను చూసారా, లాండా ఈజ్ ఈక్వల్ టు H by root of h బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2me. ఈ రెండు ఒకటేనండి, అర్థమవుతుందిగా చెప్పింది. మనకి మొమెంటం తెలిస్తే లాండా ఈజ్ ఈక్వల్ టు h బై p లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా?
డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ కనుక్కోవాలి అంటే. అలా కాదు, పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంతో తెలిస్తే కనుక అప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ కదా. కైనెటిక్ ఎనర్జీ తెలిస్తే కనుక అప్పుడు ఏ ఫార్ములా వాడాలి, లాండా ఈజ్ ఈక్వల్ టు h/√2mE. ఇప్పుడు వచ్చింది చూసారా, ఆ ఫార్ములాను ఉపయోగించాలి. ఓకేనా. ఇలా ఇంకో 2 కేసులు ఉంటాయి, నేను నోట్ లో చూపించేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదమ్మా, ఎస్ సార్. ఓకేనా. ఓకే సార్. స్క్రీన్ షేర్ అయింది కదమ్మా, పీడిఎఫ్. నో సార్. లేదమ్మా. ఎస్ సార్. నాకు రాలేదేంటి? పీడిఎఫ్ షేర్ అయ్యి ఉంటుంది, చూడండి ఒకసారి. సార్. ఓకే ఓకే, ఇందులో చూడండి అమ్మా. ఇక్కడ దాకా మీకు అర్థమైంటుంది, లాండా ఈజ్ ఈక్వల్ టు h/√2mE. ఓకేనా. when you know the kinetic energy of the particle, the formula which you have to apply is lambda is equal to h/√2mE. అది వాడాలి. అలా కాకుండా ఇప్పుడు రెండోది చూడండి, ఇది సెకండ్ కేసు. ఇవన్నీ ఏంటి, పర్టికులర్ కేసులో ఆ ఫార్ములాని మాడిఫై చేస్తున్నాం అంతే, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ న్యూ. ఓకేనా. కాబట్టి ఇన్ కేసు ఒక పార్టికల్ యొక్క ఛార్జ్ Q అనుకోండి. ఓకేనా. దాని విద్యుదావేశం ఎంతంటే Q, అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతంటే V. ఓకేనా. మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు అప్లై చేయాలో డౌట్ వస్తుంది. ఓకేనా. ఒక పార్టికల్ మనం యాక్సలరేట్ చేయాలి అంటే ఏం అప్లై చేయాలండి, ఒక పార్టికల్ మనం ఏం చేయాలి, యాక్సలరేట్ చేయాలి, దాని స్పీడ్ పెంచాలి అంటే ఏం చేయాలి, ఆబ్వియస్లీ వోల్టేజ్ అప్లై చేయాలి కదా. వోల్టేజ్ అప్లై చేయడం అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్సే కదా. సో మనం పార్టికల్ యొక్క ఛార్జ్ ఏమో Q, అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమో V అనుకుంటే, అప్పుడు ఈకి ఫార్ములా ఏంటంటే, ఈ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అన్నాను కదా. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, E ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ది ప్రోడక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఛార్జ్. ఓకేనా. అప్పుడు పైన ఫార్ములా ఏమవుతుంది చూడండి, h/√2m. ఈ ప్లేస్ లో V ఇంటూ Q వస్తుంది. ఓకేనా. ఈ ఫార్ములాని ఎప్పుడు ఎంప్లాయ్ చేయాలి, మీకు కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఇన్ కేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో చెప్పి అప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కట్టమంటే అప్పుడు ఏం చేయాలి, లాండా ఈజ్ ఈక్వల్ టు h బై నేను చెప్పిన ఫార్ములా √2m QV యూజ్ చేయాలి. అర్థమైందమ్మా, ఎస్ సార్. క్యాచ్ చేస్తున్నారా. మనం ఏం కొత్త డెరివేషన్స్ ఏం చేయట్లేదండి, సందర్భాన్ని బట్టి మనం ఫార్ములాని ఏం చేస్తున్నాం, ఎక్స్ప్రెషన్ ని మాడిఫై చేస్తున్నాం అంతే. కైనెటిక్ ఎనర్జీ ఈ వాల్యూ తెలిస్తే వాడాల్సింది లాండా ఈజ్ ఈక్వల్ టు h/√2mE. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ ఇవ్వకుండా అప్లై చేసిన పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు అనుకో, అంటే ఇన్ని వోల్ట్స్ అని ఇచ్చాడు, 100 volts 200 volts అని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు నువ్వు పైన ఫార్ములా ఉపయోగపడుతుందిగా నీకు. ఇప్పుడు లాండా ఈజ్ ఈక్వల్ టు h/√2m QV వాడాలి. ఓకేనా. అప్పుడు ఆ ఫార్ములా వాడితే కనుక మీరు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ కనుక్కోవచ్చు. అలా కాకుండా పార్టికల్ కనుక థెర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఉన్న ఎనర్జీ ఏంటి, థెర్మల్ ఎనర్జీ. థెర్మల్ ఎనర్జీ అంటే తెలుసు కదా, టెంపరేచర్ని బట్టి ఒక బాడీకి ఉండే ఎనర్జీని లేదా ఒక పార్టికల్కి ఉండే ఎనర్జీని థెర్మల్ ఎనర్జీ అంటారు. అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది చూసారా, ఇందాక ఈ ఫార్ములా ఏంటి, ఇక్కడ మీకు ఈకి 3 ఫార్ములాస్ వచ్చినాయి, అబ్జర్వ్ చేయండి. ఈ అంటే ఎనర్జీ కదమ్మా. ఒకటి ఫస్ట్ కేసులో కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటే కనుక అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ½ mv². దాని నుంచి ఈ ఫార్ములా వచ్చింది, h/√2mE వచ్చింది. ఇన్ కేస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే అప్పుడు ఉండే ఎనర్జీ ఫార్ములా ఏంటి, V ఇంటూ Q. ఓకేనా. అప్పుడు అదే ఫార్ములాలో ఈ బదులు ఎంత పెట్టాం, VQ పెట్టాం. ఇన్ కేస్ థర్మల్ ఎనర్జీ కనుక ఉంటే బాడీకి టెంపరేచర్ T దగ్గర, T అనేది కెల్విన్స్ లో ఉంటుంది, అప్పుడు ఉండే ఎనర్జీ ఫార్ములా V ఇంటూ Q కాదు, ఏంటి ఫార్ములా 3/2 kT. ఓకేనా. ఓకేనా. 3/2 kT ఎందుకు వచ్చిందంటే, 1 degree ఆఫ్ ఫ్రీడమ్ కి ఉండే కైనెటిక్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ ఎంత అంటే 1/2 kT. 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే కనుక ఎంత అవుతుంది, 3/2 kT అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్ గా h/√2mE ఉంది కదా, అందులో ఈ బదులు ఏం పెట్టాలి, 3/2 kT సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమవుతుందో మీకు ఈజీగా తెలుస్తుంది కదా, 2 క్యాన్సిల్ అవుతుంది,
h/√3mkt అవుతుంది. k అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ 1.38 × 10 సంథింగ్ ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ ఆఫ్ నేచర్. ఓకేనా? అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ k వాల్యూ, టెంపరేచర్ t వాల్యూ. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు నేనేంటి ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు పార్టికల్ యొక్క మాస్, వెలాసిటీ ఇచ్చాడు, అప్పుడు డి బ్రోగ్లీ వేవ్లెంత్ ఏ ఫార్ములా వాడతారు? lambda is equal to h/p sir. h/p. h/p వాడకూడదు, h/mv వాడేయాలి డైరెక్ట్ గా. అదే సార్ కావాలి. ఎందుకంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే మాస్, వెలాసిటీ విడివిడిగా ఇస్తే అప్పుడు h/mv వాడాలి. అలా కాకుండా మొమెంటం ఇచ్చేస్తాడు ఒక్కోసారి. ఓకేనా? మొమెంటం ఏం చెప్తాడు, ఇన్ని కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అని చెప్తాడు. అప్పుడు ఏం చేయాలి, h/p వాడాలి. ఓకేనా? ఒక్కోసారి ఏం చేశాడు, పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇన్ని జౌల్స్ అని చెప్పాడు. అప్పుడు ఏ ఫార్ములా వాడతారు? h/√2mE. వెరీ గుడ్. కైనెటిక్ ఎనర్జీ ఇవ్వకుండా ఆ పార్టికల్ మీద ఎంత వోల్టేజ్ అప్లై చేసాం, ఆ ట్యూబ్ యొక్క వోల్టేజ్ ఇన్ని వోల్ట్స్ అని చెప్పాడు. అప్పుడేం వాడతారు? h/√2mQV. వెరీ గుడ్. అలా కాకుండా అసలు పొటెన్షియల్ లేదు, లేకపోతే కైనెటిక్ ఎనర్జీ కాదు, సింపుల్ గా ఆ పార్టికల్ కి ఓన్లీ థర్మల్ ఎనర్జీ ఉంది అంటే ఏమి ఇస్తాడు ఆ సందర్భంలో? టెంపరేచర్ ఇస్తాడు. ఓకేనా? టెంపరేచర్ ఇన్ని కెల్విన్స్ అని చెప్తాడు. అన్ని కెల్విన్స్ టెంపరేచర్ దగ్గర ఉన్న పార్టికల్ కి డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే h/√3mkt వాడాలి. మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి, ఇక్కడ పైన వాటికి 2me 2mqv అని వస్తుంది, కింద మాత్రం ఇక్కడ మూడో దానికి 3mkt అని వస్తుంది. ఎందుకంటే 3/2 kt వచ్చినప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. ఇవి చాలా చిన్న చిన్న విషయాలు, ఇవి కూడా చెప్తున్నాను ఎందుకంటే దీన్ని పూర్తిగా నేను ఒక క్లాస్ రూమ్ అనుకునే చెప్తున్నాను. ఓకేనా? యూట్యూబ్ వీడియో దీన్ని ఎయిర్ చేస్తాం, ఇదేదో క్లాసీగా ఉండాలన్నది ఏమి ఉండదు నాకు. ఓకేనా? మీకు అర్థం కావాలంతే. కాబట్టి క్లారిటీ వచ్చింది కదా, రాయగలరు కదా? చాలా సింపుల్ అమ్మాయి, చాలా సందర్భాల్లో ఇచ్చాడు కూడా. E=mc² తీసుకోవడం, hμ తీసుకోవడం, ఈక్వేట్ చేయడం, ఈక్వేట్ చేసిన తర్వాత లాంబ్డా ఫార్ములా వస్తుంది, అందులో c బదులు v పెడతాం, అప్పుడు లాంబ్డా h/mv లేదా h/p అవుతుంది. 3 సబ్ కేసెస్ తీసుకోవడం, వాటిని రాయడం. ఓకేనా? దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ అనే పార్టికల్ అనుకునే కణం యొక్క తరంగ దైర్ఘ్యం. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ అనే కణం యొక్క తరంగ దైర్ఘ్యం, దానికి వేవ్ లెంగ్త్ ఫార్ములా. ఇది ఎలక్ట్రాన్కే కాదండి, ఏ పార్టికల్ కైనా అప్లై అవుతుంది. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం ఒకసారి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అని ఉంది, చూసారు ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ద్రవ్య తరంగాల యొక్క ధర్మాలు ఏంటి, అభిలాక్షణిక ధర్మాలు, ప్రాపర్టీస్ ఏంటి? ఈ ప్రాపర్టీస్ చెప్పాలంటే సింపుల్, మీతోనే తెప్పిస్తాను చూడండి. డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. అంతే కదా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. ఇందులో m అంటే ఏంటండి? మాస్. ఎవరిది? మీది నాది కాదు, ఎవరిది? ఎలక్ట్రాన్ మాస్. సౌజన్యంగా చెప్పినట్టు ఎలక్ట్రాన్ మాస్ అనుకోవచ్చు, అఫ్కోర్స్ పార్టికల్ యొక్క మాస్ జనరల్ గా చెప్తాం. ఓకేనా? v అంటే పార్టికల్ యొక్క స్పీడ్. క్యాచ్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ వేగం అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఇప్పుడు డి బ్రోగ్లీ వేవ్ అని చెప్పాను కదా, వేవ్ కూడా వెలాసిటీ ఉంటుందండి. పార్టికల్ కి వెలాసిటీ ఉన్నట్టే వేవ్ కూడా వెలాసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ v అనేది డి బ్రోగ్లీ వేవ్ యొక్క వెలాసిటీ కాదండి, v అనేది పార్టికల్ యొక్క వెలాసిటీ. ఓకేనా? కాబట్టి ప్రాపర్టీస్ చెప్పాలి అంటే ఈ ఫార్ములాని బట్టి చెప్పాలి. సింపుల్. నేను అడుగుతుంది చెప్పండి, డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ కి మాస్ ఆఫ్ ది పార్టికల్ కి ఏ రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కానీ చూడండి ఇక్కడ ఏం రాసి ఉంటానంటే నేను, లైటర్ ఈస్ ద పార్టికల్. అంటే లైటర్ అంటే ఏంటి? ద్రవ్యరాశి తక్కువ ఉంది, తేలిగ్గా ఉంది పార్టికల్. అప్పుడు వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు లైటర్ గా ఉండే పార్టికల్ అంటే m తక్కువ ఉంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అప్పుడు లాంబ్డా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్ కేస్ నేను ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని కంపేర్ చేస్తున్నాను. ఓకేనా? ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని కంపేర్ చేస్తున్నప్పుడు రెండింటికి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ గా ఉందండి. ఓకేనా? దేని యొక్క డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది? వెన్ యూ కంపేర్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. ఇంతసేపు ఆలోచించకూడదండి. ఎందుకు ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది? ఎందుకు? ఎలక్ట్రాన్ మాస్ ప్రోటాన్ తో మాస్ ఎక్కువ ఉంటుంది సార్. ఎలక్ట్రాన్ మాస్ ఎక్కువ. ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని కంపేర్ చేస్తున్నారు కదా మీరు, దేని మాస్ ఎక్కువ చెప్పండి?
ప్రోటాన్ మాస్ ఎక్కువ సార్. తెలుసు కదా, దానికి అంత డౌట్ పడతారు ఎందుకు? ప్రోటాన్ మాస్ ఎక్కువ కాబట్టి, మాస్ ఎక్కువ ఉంటే వేవ్ లెంగ్త్ ఏమవుతుంది? తక్కువ ఉంటుంది. అంతేగా మనకి ఫస్ట్ ప్రాపర్టీ అదే. అదవుతుందా మీకు? లాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ది పార్టికల్. అది సింపుల్ గా చెప్పాలంటే. సో ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ని కంపేర్ చేస్తున్నప్పుడు రెండింటికి కనుక ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ ఉండుంటే దేని యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది? ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఎలక్ట్రాన్ యొక్క మాస్ తక్కువ కాబట్టి. ఓకేనా? ప్రోటాన్ ని న్యూట్రాన్ ని కంపేర్ చేయండి. న్యూట్రాన్ ఎక్కువ ఉంటుంది సార్. న్యూట్రాన్ ఎక్కువ ఉంటుంది. మొన్న ఒక మంచి పాయింట్ చెప్పాను నేను. మంచి పాయింట్ అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పాను మంచి అనే పదం, అందుకని వాడుతున్నాను. రెండిట్లో దేనికి బరువు ఎక్కువ అని చెప్పాను? ప్రోటాన్ న్యూట్రాన్ కి. న్యూట్రాన్ సార్. న్యూట్రాన్ బరువు ఎక్కువ కాబట్టి ఇప్పుడు అలా అరుస్తుంది. ఓకేనా? న్యూట్రాన్ బరువు ఎక్కువ లేకపోయి ప్రోటాన్ కి ఎక్కువ ఉంటే ఏమయ్యేది? ఇలా అరవడానికి మీరు ఎవరు ఉండేవాళ్ళే కాదు. చెప్పాను కదా, చెప్పారు సార్. అర్థమైందమ్మా? కాబట్టి ప్రోటాన్ మీద న్యూట్రాన్ కి బరువు ఎక్కువ కొంచెం. కాబట్టి ఒకవేళ ప్రోటాన్ న్యూట్రాన్ కి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ గా ఉండుంటే దేని యొక్క డిఫ్రాక్టివ్ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది? దేని ఎక్కువ ఉంటుందండి? ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటాన్ మాస్ తక్కువ కాబట్టి మాస్ తక్కువ ఉంటే వేవ్ లెంగ్త్ ఎక్కువ. అంత సింపుల్. ఓకేనా? రెండో పాయింట్ చూడండి. ఇప్పుడు లాండా అనేది m మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా చూడండి ఒకసారి. లాండా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? హెచ్ మీద డిపెండ్ అవుతుందని అనకండి. హెచ్ అనేది కాన్స్టెంట్ కదా, ప్లాంక్స్ కాన్స్టెంట్. దాని గురించి మనం డిస్కస్ చేయక్కర్లా. ఎం గురించి అయిపోయింది డిస్కషన్. రెండోది ఏంటి? వి కదా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంది, వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది సార్. తక్కువగా ఉంటుంది. అదే స్పీడ్ తక్కువ ఉంటే వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదా. అర్థమవుతుందిగా చెప్పింది. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఇన్ కేస్ ఒక పార్టికల్ రెస్ట్ లో ఉంది, రెస్ట్ లో ఉంటే v ఈజ్ ఈక్వల్ ఎంత? 0. 0 సార్. 0 ఉన్నప్పుడు లాండా ఎంత అవుతుంది? 0. ఇన్ఫినిటీ సార్. అన్డిఫైన్డ్ సార్. అన్డిఫైన్డ్. వెరీ గుడ్. ఇన్ఫినిటీ అని చెప్పొచ్చు, లేకపోతే అన్డిఫైన్డ్ అని చెప్పొచ్చు కదా. అన్డిఫైన్డ్ అని చెప్పారంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? దానికి రెస్ట్ లో ఉన్న పార్టికల్ కి మనం వేవ్ లెంగ్త్ ఉందని చెప్పలేము సార్. అదే వేవ్ లెంగ్త్ ఉందని చెప్పలేమంటే అర్థం ఏంటంటే దానికి వేవ్ నేచర్ ఉండదు. ఓకేనా? అంటే మీరు చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. రెస్ట్ లో ఉన్న పార్టికల్స్ వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చెయ్యవు. ఓకేనా? పార్టికల్స్ కనుక మూవ్ అవుతుంటేనే వాటికి వేవ్ నేచర్ ఉంటుంది తప్ప పార్టికల్స్ విచ్ ఆర్ ఎట్ రెస్ట్, నిశ్చల స్థితిలో ఉన్న కణాలకి తరంగ స్వభావం అనేది ఉండదు. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకేనా? అటు రెండో పాయింట్ అదే. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. చూడండి, స్క్రిప్ట్ ఏం చెప్పాను ఇక్కడ చూడండి. స్మాలర్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. వేగం ఎంత తక్కువగా ఉంటే వేవ్ లెంగ్త్ అంత ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? మూడో పాయింట్ చూడండి ఒకసారి. మ్యాటర్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ బై ది మోషన్ ఆఫ్ పార్టికల్స్. అంటే నిశ్చల స్థితిలో ఉన్న కణం కాకుండా కదిలే కణాల వల్లనే వేవ్ నేచర్ వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ చూడండి. అంటే స్టేషనరీ పార్టికల్స్ డు నాట్ ఎగ్జిబిట్ వేవ్ నేచర్. నిశ్చల స్థితిలో ఉన్న కణాలకి తరంగ స్వభావం ఉండదు. అంటే మీరు చూడండి, మ్యాథమెటిక్స్ లో కానీ ఫిజిక్స్ లో కానీ ఎప్పుడన్నా ఇన్ఫినిటీస్ వచ్చినాయి అంటే అర్థం ఏంటండి? మీకు అలా చెప్పుకుంటాను చాలాసార్లు. ఇన్ఫినిటీ వచ్చిందంటే అర్థం ఏంటి? నథింగ్ సార్. నథింగ్ అని కాదు. అసలు ఇన్ఫినిటీ అంటే ఏంటి? చాలా పెద్ద నెంబర్ అని భావిస్తాం మనం, అంతే కదా. ఎంత పెద్దదో చెప్పలేకపోతే ఇన్ఫినిటీ అంటారు. కానీ మ్యాథమెటిక్స్ లో ఇన్ఫినిటీ వచ్చిందంటే అర్థం ఏంటి? దాని ఫిజిక్స్ లో మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎనామలీ వచ్చిందని అర్థం. ఎనామలీ అంటే అర్థం ఏంటి? మనం ఆలోచించేది, మనం చేసేది తప్పు అని అర్థం. అంటే అందుకే లాండా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే అంటే అర్థం ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టకూడదు. పెట్టకూడదు అంటే అర్థం ఏంటి? పేపర్ మీద పెట్టకూడదని కాదు. స్టేషనరీగా ఉన్న పార్టికల్స్ కి వేవ్ నేచర్ అనేది ఉండదు కాబట్టి డిఫైన్ అవ్వదు. అర్థమైందిగా పాయింట్? అది ఇప్పుడు చూడండి. తర్వాత ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు వెలాసిటీ గురించి మాట్లాడినప్పుడు 2 వెలాసిటీస్ ఉంటాయని చెప్పాను, గుర్తుందా? ఒకటేంటి? ఒక వెలాసిటీ దేనిది? పార్టికల్ వెలాసిటీ. కానీ ఇప్పుడు పార్టికల్ ఎలా బిహేవ్ చేస్తుంది? వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది కదా, డీబ్రోకేషన్. కాబట్టి వేవ్ కంటూ ఒక వెలాసిటీ ఉంటుందిగా. మీకు డౌట్ రావచ్చు, సార్ పార్టికలే కదా సార్ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది, మరి 2 వెలాసిటీస్ ఎందుకు ఉంటాయి అంటే ఉంటాయండి. మరి ఇంకో విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పార్టికల్ వెలాసిటీను వేవ్ వెలాసిటీ ఈక్వల్ గా ఉండవండి. 2 వేరువేరుగా ఉంటాయి. మరి పార్టికల్ వెలాసిటీకి సింబల్ ఏంటి? v కదా. పార్టికల్ వెలాసిటీ సింబల్ ఏంటి? v. వేవ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటంటే నేను ఇక్కడ రాయలేదు, మీకు నేను
ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. సయ్యా సార్ వేవ్ వెలాసిటీ ఒకసారి ఏంటమ్మా? అదే త్రిశూలంలో ఉంటుంది కదా సార్, అదేనా సార్? కాదమ్మా, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. వేవ్ వెలాసిటీకి సింబల్ ఏంటంటే డబ్ల్యూ అండి, డబ్ల్యూ. ఓకేనా? ప్రెజెంటేషన్ ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకోటి ఇప్పుడు షేర్ అయిందమ్మా స్లైడ్ షేర్ అయిందమ్మా. అయింది సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రాసేది దేని వెలాసిటీ ఫార్ములా అండి ఇప్పుడు రాసేది? వేవ్ వెలాసిటీ. వెరీ గుడ్. వేవ్ వెలాసిటీకి సింబల్ డబ్ల్యూ అనుకోండి, డబ్ల్యూ. ఓకేనా? వేవ్ వెలాసిటీకి ఫార్ములా మీరు డెరైవ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనకు డెరివేషన్ అక్కర్లేదు, ఓన్లీ నేను ఫార్ములా మాత్రం చెప్తున్నాను చూడండి. వేవ్ వెలాసిటీకి ఫార్ములా c²/v. ఇది ఇంపార్టెంట్, నేను నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పార్టికల్ వెలాసిటీ ఏమో v, కానీ ఆ పార్టికల్ తో అసోసియేట్ అయిన డి బ్రోగ్లీ వేవ్ యొక్క వెలాసిటీ ఎంతంటే c²/v. రెండు ఈక్వల్ కాదుగా, దే ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీరు నాకు ఎవరన్నా మ్యాథమెటికల్ గా చెప్పండి, c²/v వాల్యూ c కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది సార్. ఇంకన్నా ఎక్కువ ఉంటుంది సార్. C² కదా సార్? c² కాబట్టి ఎక్కువ ఉంటుంది అంటారా? ఎస్ సార్. దీన్ని ఇంకో రూపంలో రాస్తాను ఒకసారి, అప్పుడు ఏమైనా చూసి చెప్పగలిగిన చూడండి. రాసుకోవచ్చు కదా, c/c/v అని రాసుకోవచ్చు కదమ్మా. ఎస్ సార్. ఓకేనా? c/v వాల్యూ, c/v అనే ఫ్రాక్షన్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి చాలు. c అంటే దేని, c అంటే ఎవరు? తక్కువ ఉంటుంది సార్. తక్కువ కాదమ్మా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. c అంటే దేని వేగం అండి? లైట్ స్పీడ్ సార్. స్పీడ్ ఆఫ్ లైట్ సార్. స్పీడ్ ఆఫ్ లైట్. v అంటే ఎవరి వేగం? పార్టికల్స్. పార్టికల్ యొక్క వేగం సార్. ఇప్పుడు మీరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని నిద్రలో లేపి అడిగినా చెప్తారు. మీకు ఏం చెప్తారంటే, మీకు థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీకు చెప్పుకుంటాను నేను. లైట్ స్పీడ్ అనేది అల్టిమేట్ స్పీడ్ అని చెప్పాను మీకు చాలా సందర్భాలు. అల్టిమేట్ అంటే ఏంటి? యూనివర్స్ లో ఏది కూడా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేయలేదు. ఓకేనా? మనం నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ లిమిట్ బోర్డులు ఉంటాయి. ఈ మధ్యన చూడండి, నేషనల్ హైవే మీద కొన్ని డిజిటల్ మీటర్స్ కూడా పెట్టారు. ఒక చోట స్పీడ్ లిమిట్ ఎంత అని ఉంటుంది. ఓకేనా? ఒకవేళ వాడు ఆ స్పీడ్ లిమిట్ దాటి కారు తోలాడు అనుకోండి, డ్రైవ్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా వాడికి ఏమవుతుంది, వాడికి చలాన్ వచ్చేస్తుంది, ఇంత ఫైన్ కట్టాలని రిసిప్ట్ వస్తుంది. అవునా కదా? కాబట్టి ఆ స్పీడ్ లిమిట్ ఏంటి? మనం పెట్టుకున్న స్పీడ్ లిమిట్ అది. ఓకేనా? మనం ఏంటి, సేఫ్టీ కోసం ఆ పాయింట్లో యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి, అంతకంటే స్పీడ్ వెళ్ళకూడదు కాబట్టి, ఇట్ ఈస్ ఎ స్పీడ్ లిమిట్ విచ్ ఈస్ పుట్ బై అవర్ సెల్స్. మనం పెట్టుకున్న స్పీడ్ లిమిట్ అది, నేచర్ కొన్న స్పీడ్ లిమిట్ కాదు. కానీ నేను ఆల్రెడీ చెప్పాను, రిలేటివిటీ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే ఆ స్పీడ్ లిమిట్ ఎవరిది? నేచర్ స్పీడ్ లిమిట్ అది. ఓకేనా? మనం పెట్టుకుంది కాదు. యూనివర్స్ లో ఏది కూడా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేయలేదు. కాబట్టి పార్టికల్ యొక్క వెలాసిటీ v అనేది దేనికంటే తక్కువ ఉంటుంది? స్పీడ్ ఆఫ్ లైట్ కంటే తక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక భిన్నం కదా, ఒక ఫ్రాక్షన్. ఇది న్యూమరేటర్ ఏమో c, డినామినేటర్ ఏమో v. న్యూమరేటర్ పెద్దదా డినామినేటర్ పెద్దదా? న్యూమరేటర్ పెద్దది సార్. న్యూమరేటర్ పెద్దది అయినప్పుడు ఫ్రాక్షన్ వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సార్. ఎక్కువ వస్తుంది కదమ్మా. 100/50 అన్నాను. 100/50 అంటే 2 వచ్చింది కదా, అంటే 1 కంటే ఎక్కువ కదా. ఇప్పుడు చూడండి, c/v అనే నెంబర్ 1 కంటే ఎక్కువ. అంటే ఆ 1 కంటే ఎక్కువ ఉన్న నెంబర్తో, ఫర్ ఎగ్జాంపుల్ 2 తోనో 3 తోనో మనం సిని గుణించామనుకో, వచ్చే వాల్యూ ఎలా వస్తుంది? సి కంటే పెద్దదే వస్తుంది కదా. ఎస్ సార్. ఇప్పుడే మీరు ఆబ్వియస్లీ ఒక డౌట్ ఎమ్మటే అడగాలి. నన్ను ఏం అడగాలి సార్? మీరు ఇప్పుడే చెప్తున్నారు నేచర్ యొక్క స్పీడ్ లిమిట్, యూనివర్స్ లో స్పీడ్ లిమిట్ ఏంటి? కాంతి వేగం కదా. ఏది కూడా కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించలేదని మీరే చెప్తున్నారు. కానీ వేవ్ యొక్క వెలాసిటీ డబ్ల్యూకి ఫార్ములా ఏమొస్తుంది? c²/v. అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన అనాలజీ ప్రకారం c/c/v అన్న రాసినప్పుడు అర్థమవుతుంది కదా క్లియర్ గా. డబ్ల్యూ వాల్యూ సి కంటే ఎక్కువ వస్తుంది కదా. అవును సార్. అంతేగాని నేను చెప్పింది ఏంటంటే సింపుల్ గా డబ్ల్యూ రాస్తున్నాను చూడండి. డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ సి. ఒప్పుకుంటారు లేదా? అవును సార్. ఒప్పుకోకూడదు. మీకు రిలేటివిటీ అంటే ఇష్టం ఉంటే ఈ మాట ఒప్పుకోకూడదు.
ఎందుకని ఇప్పుడు ఏం లేదండి, కాంతి వేగం అనేది స్పీడ్ లిమిట్ అనే విషయం, లేకపోతే అది కాన్స్టెంట్ అని, ఏది దానికంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేయలేదనే విషయం చాలా బేసిక్. అది అది కనుక తప్పైందని తెలిసిందంటే మొత్తం రిలేటివిటీ అనే ఆ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోద్దండి. చాలా మంది ట్రై చేస్తున్నారు కూడా, యాక్చువల్గా రీసెర్చ్ జరుగుతుంది. కొంతమంది ఏం చెప్తారంటే లైట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్ కాదు, మారుతూ ఉంటుందని అంటారు కొంతమంది. కొంతమంది ఏమో లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేసే పార్టికల్స్ ఉన్నాయని చెప్తుంటారు. ఓకేనా, ట్యాక్యాన్స్ అంటారు అది. ఇవన్నీ కరెక్టే, కానీ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, డి బ్రోగ్లీ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత వచ్చింది ఫార్ములా? లాంబ్డా ఈజ్ h by mv. ఓకే, అదంతా వచ్చిందిలే. అంటే మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత వచ్చింది? కాంతి వేగం కంటే ఎక్కువ అని వచ్చింది, అవునా కదా? బాటమ్ లైన్ అదే కదా. ఓకేనా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు గమనించండి. ఇప్పుడు వెలాసిటీ అన్నప్పుడు రెండు వెలాసిటీస్ ఉంటాయండి, గమనించండి. ఫేజ్ వెలాసిటీ అని ఒకటి, గ్రూప్ వెలాసిటీ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, వేవ్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి అంటే ఎప్పుడు కూడా విడివిడిగా ట్రావెల్ చేయవు. దే ట్రావెల్ ఇన్ గ్రూప్స్, సూపర్ పోజ్ అయిపోయి ట్రావెల్ చేస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఒక వేవ్ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో 10 వేవ్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కో వేవ్ యొక్క వెలాసిటీ చెప్తున్నామంటే అర్థం ఏంటి, ఫేజ్ వెలాసిటీ చెప్పినట్లు లెక్క. ఓకేనా, ఆ 10 వేవ్స్ కలిసిన ఆ గ్రూప్ ఆఫ్ వేవ్స్, ఓకేనా, అది ఓవరాల్గా ఎలా ట్రావెల్ చేస్తుందో, ఆ గ్రూప్ ఎలా ట్రావెల్ చేస్తుందో చెప్తే ఆ వెలాసిటీని ఏమంటారు, గ్రూప్ వెలాసిటీ అంటారు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది, వచ్చిన W ఫార్ములా ఇది గ్రూప్ వెలాసిటీ కాదు, ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ అనేది కాంతి వేగం కంటే ఎక్కువ ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు చెప్తాను చూడండి, వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్ యొక్క టెంపరేచర్ కొలవండి. రూమ్ టెంపరేచర్ దగ్గర కొలిస్తే వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 28, 29, 30 ఉంటుంది, అంతే కదా. కానీ మీరు ఆ గ్లాస్ మీద చిన్న మూత వేసి పెట్టారనుకో, కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఏం కనిపిస్తుంది దాని మీద? వేపర్స్ ఉంటాయి కదా. అంటే ఏంటి, లిక్విడ్ కాస్త ఎలా మారింది? వేపర్ అయింది కదా, అంటే గ్యాస్ కింద మారింది కదా. కానీ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిందా లిక్విడ్? లోపల ఉన్న లిక్విడ్ ఏమన్నా వేడి చేసావా 100 సెల్సియస్ కి? అంటే లెక్క ప్రకారం 100 డిగ్రీ సెల్సియస్ అంటే బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఆ లిక్విడ్ గ్యాస్ గా మారాలి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, క్లాసుల్లో కొంతమంది అల్లరి పిల్లలు ఉన్నట్టే, మనకి ఆ గ్లాస్ లో వాటర్ తీసుకున్నప్పుడు బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఏ స్టేజ్ లో ఉంటాయి? లిక్విడ్ స్టేట్ లోనే ఉంటాయి యాజ్ అ హోల్. కానీ కొన్ని మాలిక్యూల్స్ కి, కొన్ని వాటర్ మాలిక్యూల్స్ కి ఎనర్జీ ఎలా ఉంటుంది? ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అబోవ్ యావరేజ్ అన్నమాట. అలాంటి మాలిక్యూల్స్ ఏమవుతుంటాయి? ఎస్కేప్ అవుతుంటాయి. దేని నుంచి? ఆ లిక్విడ్ నుంచి ఎస్కేప్ అయ్యి గ్యాస్ గా మారుతుంటాయి. ఓకేనా, అలాగే ఫేజ్ వెలాసిటీ అనేది ఏ వెలాసిటీ అని చెప్పాను నేను? మొత్తం గ్రూప్ యొక్క వెలాసిటీ కాదమ్మా, ఇండివిజువల్ వేవ్ యొక్క వెలాసిటీ. ఇండివిజువల్ వేవ్ యొక్క వెలాసిటీ కాంతి వేగం కంటే ఎక్కువ ఉండొచ్చు, ఉన్నంత మాత్రం నష్టమే లేదు. కానీ గ్రూప్ వెలాసిటీ మాత్రం చూస్తే ఎంత ఉంటుందో తెలుసా? గ్రూప్ వెలాసిటీ మాత్రం ఫార్ములా రాబడితే మనం, గ్రూప్ వెలాసిటీ సిలబస్ లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను. గ్రూప్ వెలాసిటీ అంటే డి బ్రోగ్లీ వేవ్స్ అనే గ్రూప్స్ యొక్క వెలాసిటీ కడితే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే పార్టికల్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. అంటే VG ఈజ్ ఈక్వల్ టు VG కడితే ఎంత వస్తుంది? V వస్తుంది. ఇప్పుడు మనం రాబట్టిన W అనే ఫార్ములా దేని ఏ వెలాసిటీ అండి? అది ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ. కాబట్టి ఫేజ్ వెలాసిటీ అనేది ఖచ్చితంగా ఎలా ఉండొచ్చు? కాంతి వేగం కంటే ఎక్కువ ఉండొచ్చు. అది రిలేటివిటీని కించపరిచే విషయం ఏం కాదు, అది ముఖ్యమైన పాయింట్. ఓకేనా, ఎందుకంటే ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే అక్కడ ట్రావెల్ చేసేది ఒక వేవ్ కాదండి, వేవ్స్ అన్ని కలిసిపోయి గ్రూప్ గా ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక వేవ్ గురించి మాట్లాడటం అనేది ఆబ్స్ట్రాక్ట్, అది మీనింగ్లెస్. అలాంటప్పుడు గ్రూప్ వెలాసిటీ ఓవరాల్ గా తీసుకుంటే కనుక అది మాత్రం కాంతి వెలాసిటీ కంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉండడమే కాదు, దేనికి ఈక్వల్ అవుతుంది? పార్టికల్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, కాబట్టి చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి, వేవ్ వెలాసిటీ డి బ్రోగ్లీ వేవ్ యొక్క ఫేజ్ వెలాసిటీ కట్టినప్పుడు అది కాంతి వేగం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ కాంట్రడిక్ట్స్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కాంట్రడిక్ట్ చేసినట్టు మాత్రం కాదు. ఓకేనా, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ అడ్మిసిబుల్. మీకు ఇంకో విషయం చెప్పాను ఒకసారి, నేను ప్రపంచంలో ఏది కూడా కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేయలేదని చెప్పినప్పుడు ఒక కాషన్ ఉందండి అక్కడ. ఏంటంటే మీకు యూనివర్స్ అనేది బిగ్ బ్యాంగ్ లో పుట్టిందని చెప్పాను కదా. బిగ్ బ్యాంగ్ అనే ఈవెంట్ తోని మొత్తం ఎవ్రీథింగ్ స్టార్ట్ అయింది, స్పేస్, టైమ్, మొత్తం ఎవ్రీథింగ్. ఓకేనా, బిగ్ బ్యాంగ్ చేసిన తర్వాత యూనివర్స్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఒక బెలూన్ ని గాలి పెట్టి ఊరుతున్నప్పుడు బెలూన్ సైజ్ ఎలా పెరుగుతుంది, అలాగే యూనివర్స్ కూడా రైట్ నౌ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. విచిత్రం ఏంటో తెలుసమ్మా, యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే స్పీడ్
కాంతి స్పీడ్ కంటే ఎక్కువ. అంటే యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్ ఎట్ అ స్పీడ్ మచ్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? అది కూడా రిలేటివిటీకి ఏమీ అడ్డంకి కాదు, దాన్ని కించపరిచేదేం కాదు. ఎందుకని? ఇది ఐన్స్టీన్ చెప్పిన పాస్టులేట్ దేనికి అప్లై అవుతుంది? మెటీరియల్ పార్టికల్స్ కి, రేడియేషన్ కి అప్లై అవుతుంది. స్పేస్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. స్పేస్ కెన్ ఎక్స్పాండ్ ఎట్ అ స్పీడ్ మచ్ గ్రేటర్ దాన్ స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఆల్సో. యాక్చువల్గా జరుగుతుంది అదే. స్పేస్ అనేది కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి అది అఫ్కోర్స్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. కాబట్టి ఎప్పుడన్నా ఒకటి కాంతి వేగం కంటే ఎక్కువ వేగం వినగానే థియరీ ఆఫ్ రిలేటివిటీ తప్ప అని అనకూడదు. ఓకేనా? అది పాయింట్ గుర్తుంచుకోవాలి. అది ఫేజ్ వెలాసిటీయా గ్రూప్ వెలాసిటీయో చూసుకోవాలి. తర్వాత ఎక్స్పాండ్ అవుతున్నది ఏంటో చూడాలండి. అట్లా ఎక్స్పాండ్ అవుతుంది ఏంటి? నేను ఇందాక చెప్తున్న కేసులో స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. స్పేస్ ఎక్స్పాండ్ అవ్వచ్చు, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ రీజనబుల్. ఓకేనా? అలాగే ఇది ఫేజ్ వెలాసిటీ కాబట్టి ఫేజ్ వెలాసిటీ ఇట్ కెన్ ఎక్సీడ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ బికాస్ ఫేజ్ వెలాసిటీ అనే దానికి సబ్జెక్టివ్ రియాలిటీలో అది పార్ట్ కాదు. వేవ్స్ ఎగ్జిస్ట్ యాజ్ గ్రూప్స్, నాట్ యాజ్ ఇండివిజువల్ వేవ్స్. ఓకేనా? తర్వాత మీరు ఒక విషయం చెప్పాలి. మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా చెప్పండి ఒకసారి. మీరు ఆల్రెడీ రీసెంట్ గా చదువుకుంటారు కదా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారమ్మా? సి బై వి అని చెప్తారు, తెలుసు కదా. సి బై వి. సి అంటే లైట్ స్పీడు, వి అంటే ఆ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ని వి అనుకుంటే కనుక, ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్తున్నామో ఆ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ కనుక వి అయితే అప్పుడు దాన్ని వి అంట. మ్యూజికల్ టు సి బై వి కదా. కాబట్టి మీరు చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సి బై వి కాబట్టి ఫార్ములా వి అనేది ఎప్పుడు సి కంటే తక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా జనరల్గా 1 కంటే ఎక్కువ అనుకుంటారు. దట్ ఇస్ అబ్సర్డ్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకని? న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై వి అని రాస్తే తప్పు. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై వి కాదు, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై విపి అని రాయాలి. ఇక్కడ విపి అంటే ఫేజ్ వెలాసిటీ. ఇప్పుడే మీకు చెప్పాను, ఫేజ్ వెలాసిటీ అనేది ఇట్ కెన్ ఎక్సీడ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై విపి అని రాసినప్పుడు విపి వాల్యూ సి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి లెస్ దెన్ 1 ఆల్సో. ఓకేనా? కొన్ని రకాల ఎక్స్రేస్ కి యాడ్కి పర్టికులర్ సందర్భాల్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1.2, 1.3 అలాగే కాదండి, 0.4, 0.5 కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇదంతా కూడా ఏ కాన్సెప్ట్ అంటే వేవ్ యొక్క వెలాసిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి 2 రకాల వెలాసిటీస్ ఉంటాయని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటి ఫేజ్ వెలాసిటీ, రెండోది గ్రూప్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ వేరు, గ్రూప్ వెలాసిటీ వేరు. ఇప్పుడు మనం డెరైవ్ చేసిన ఫార్ములా దేనికి? ఫేజ్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ? ఫేజ్ వెలాసిటీ సార్. ఫేజ్ వెలాసిటీ కాబట్టి మీరేమీ దిగులు పెట్టుకోకండి, ఐన్స్టీన్ ఏం బాధపడరు. అది ఫేజ్ వెలాసిటీ కాబట్టి అది సి కంటే ఎక్కువ ఉండడంలో తప్పేమీ లేదు. ఓకేనా? దీని మీద ఏమైనా డౌట్ ఉందమ్మా చెప్పండి. ఏమైనా డౌట్ ఉందమ్మా దీని మీద? లేదు సార్. ఓకే, అర్థమైంది కదా క్లారిటీగా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ షేర్ అయిందమ్మా? ఎస్ సార్. ఓకే, 4వ పాయింట్ వరకు అర్థమైంది కదా. ఎం తక్కువ ఉంటే ల్యాండా ఎక్కువ ఉంటుంది. అలాగే 2వ పాయింట్ దేని గురించి? వేగం గురించి. ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి. వి ఎక్కువ ఉంటే ఏముంటుంది? ల్యాండా తక్కువ ఉంటుంది, అలా అన్నమాట. 3వ పాయింట్ ఏం చెప్పాము? వి 0 అయితే కనుక ల్యాండా ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి స్టేషనరీ పార్టికల్స్ కి వేవ్ నేచర్ ఉంటుందని చెప్పాం. 4వ పాయింట్ మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ, అది ఫేజ్ వెలాసిటీ కంటే ఎంత వచ్చింది? c²/v వచ్చింది. అది అందుకే రాసాను చూసారా, వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకేనా? 5వ పాయింట్ చూడండి. మీకు న్యూట్రాన్ అనే పార్టికల్ ఉంది కదా, దానికి ఛార్జ్ లేదు, తెలుసుగా మీకు? ఎస్ సార్. దాని ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అంటే 0, న్యూట్రల్. న్యూట్రాన్ వేవ్ నేచర్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా? ఎస్ సార్, చేస్తుంది సార్. చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ అంటే వేవ్ నేచర్ అనే దానికి ఆ పార్టికల్ యొక్క ఛార్జ్కి సంబంధం లేదండి. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు ది ఛార్జ్ ఆఫ్ ది పార్టికల్. సో ఛార్జ్లెస్ పార్టికల్స్ అయిన న్యూట్రాన్స్ లాంటి పార్టికల్స్ కూడా వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అందుకే 5వ పాయింట్ చూసింది, మ్యాటర్ వేవ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఛార్జ్ ఆఫ్ ది పార్టికల్. కణం యొక్క విద్యుదావేశం మీద అవి ఆధారపడవు. విద్యుదావేశం ఉన్న కణమైనా విద్యుదావేశం లేని కణమైనా సరే వాటికి ఏ నేచర్ ఉంటుందండి? వేవ్ నేచర్ ఉంటుంది. అది ఈజీగా మీరు మ్యాథమెటికల్ గా కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు ల్యాండా ఫార్ములాలు చెప్పండి. ఇప్పుడు వేవ్ లెంత్ ఫార్ములాలో ఒకటి వచ్చింది కదా సార్, h/√2m/qv. వచ్చిందమ్మా. q అంటే ఛార్జ్ కదా సార్. వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చూడు. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఆ ఫార్ములా దేనికని చెప్పాను? ల్యాండా ఈజ్ ఈక్వల్ టు h/, ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తాను.
హలో సార్. సార్ ఇది సార్ సార్ ఇది హలో హలో చెప్పండి సార్. నాదే నెట్ డిస్కనెక్ట్ అయ్యిందమ్మా. ప్రజెంటేషన్ షేర్ అయ్యిందమ్మా మీకు? లేదు సార్. లేదు సార్. లేదా షేర్ చేస్తాను. ఇప్పుడు షేర్ అయిందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఏం లేదు, అసిస్టెంట్ అడిగిన డౌట్ చెప్పేసి కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములాలో ఛార్జ్ క్యూ అని కనిపిస్తుంది కాబట్టి వేవ్ నేచర్కి ఛార్జ్కి సంబంధం ఉందని కాదు. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫార్ములా ఒక ప్రత్యేక సందర్భంలో డెరైవ్ చేయబడింది. ఏంటో సందర్భం? ఒకవేళ క్యూ అనే ఛార్జ్ ఉన్న పార్టికల్కి వి వోల్టేజ్ అప్లై చేస్తే అప్పుడు దానికి ఉన్న ఎనర్జీ ఎంత? వి ఇంటూ క్యూ, అంతే కదా? అలాంటి సందర్భంలో ఈ ప్లేస్లో ఏం పెట్టాం? క్యూ ఇంటూ వి పెట్టాం. ఓకేనా? ఇన్ కేసు పార్టికల్కి ఛార్జ్ లేదనుకోండి, ఓకేనా, ఛార్జ్ లేకపోతే దాని కైనెటిక్ ఎనర్జీ ఉండదా ఏంటి? ఉంటుంది కదా, ఎస్ సార్. అంతే కదా? ఛార్జ్ ఉన్న పార్టికల్కి వోల్టేజ్ అప్లై చేస్తే అప్పుడున్న ఎనర్జీ విక్యూ. ఇన్ కేస్ దేర్ ఇస్ నో ఛార్జ్, న్యూట్రాన్ ఛార్జ్ లేదు, ఛార్జ్ లేనంత మాత్రాన దానికి ఎనర్జీ లేదని అలా చెప్తాం, ఉండొచ్చు కదా. అప్పుడు పైన ఫార్ములా అప్లై అవుతుంది కదా. సో అక్కడ కావాల్సింది ఏంటి? మొమెంటం ఉండాలి. మొమెంటం జీరో అవ్వకూడదు. మొమెంటం జీరో అవ్వకూడదు అంటే నేను ఇందాక చెప్పింది అది రెస్ట్లో మాత్రం ఉండకూడదు, మూవ్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ దానికి ఛార్జ్ లేకపోయినా పర్లేదు, దానికి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉంటే చాలు, ఆబ్వియస్లీ దానికి ఏ నేచర్ ఉంటుంది? వేవ్ నేచర్ ఉంటుంది. ఓకేనమ్మా? కాబట్టి 5వ పాయింట్ దాని గురించే.
అదే మ్యాటర్ వేవ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఛార్జ్. ద్రవ్య తరంగాలు అనేవి విద్యుదావేశం మీద ఆధారపడవు. తర్వాత 6.7 వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లీడ్స్ టు హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది సింపుల్ గా చెప్పేది కాదు, నేను నెక్స్ట్ క్లాస్ లో డెప్త్ లో చెప్తాను. హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని మీకు తెలుసు కదా. కొన్ని పార్టికల్స్ కి ఎలా ఉంటుంది అంటే పొజిషన్ కనుక్కుంటే మొమెంటం అన్సర్టన్ అవుతుంది, మొమెంటం కనుక్కుంటే పొజిషన్ అన్సర్టన్ అవుతుంది. ఈ క్వాంటమ్ మెకానిక్స్ లో ఈ సోకాల్డ్ అన్సర్టనిటీకి మూలమే వేవ్ నేచర్ అండి. వేవ్ నేచర్ బట్టే మనకి ఆ అన్సర్టనిటీ వస్తుంది. అది నేను డెప్త్ లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? కాబట్టి ఇక్కడ 7th పాయింట్ చూడండి. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను మీకు, ఏంటి? నేచర్ కి డ్యుయాలిటీ ఉంది కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ బోత్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ అని చెప్పాను. కానీ రెండు ఒకసారి ఉండవండి. ఓకేనా? పార్టికల్ నేచర్ ఉన్నప్పుడు వేవ్ నేచర్ ఉండదు, వేవ్ నేచర్ ఉన్నప్పుడు పార్టికల్ నేచర్ ఉండదు. ఆబ్వియస్ కామన్ సెన్స్ కదా. సినిమాలో మీరు చూడండి, ఒక హీరో 2 క్యారెక్టర్లు ప్లే చేస్తున్నప్పుడు, డబుల్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇంకోటి ఉండదు జనరల్ గా. ఓకేనా? ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఇంకోటి వస్తుంది. ఓకేనా? ఒకే టైంలో రెండు ఉండవు. ఓకేనా? వేవ్ నేచర్ తర్వాత పార్టికల్ వస్తుంది, పార్టికల్ నేచర్ అయిన తర్వాత వేవ్ నేచర్ వస్తుంది తప్ప రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా ఉండవు. ఓకేనా? కాబట్టి పాయింట్ అర్థమైందమ్మా? మ్యాటర్ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్ అర్థమైందా? సార్ ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. మ్యాటర్ వేవ్ కి వేవ్ లెంత్ సార్. వెరీ గుడ్. ఓకేనా? ఫార్ములా చెప్పండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత? h/mv, అదే h/p. ఇంకోళ్ళు ఎవరైనా వేరే ఫార్ములా చెప్పండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2mv సార్. అదే మరి పొటెన్షియల్ పరంగా చెప్తే h/√2mqv సార్. వెరీ గుడ్. అది థర్మల్ నుంచి టెంపరేచర్ T దగ్గర అయితే h/√3kT సార్. 3mkT. ఓకేనా? 3mk. అలాగే ప్రాపర్టీస్ చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఎలా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv చూస్తే చాలు, m ని బట్టి ఒక పాయింట్ వస్తుంది, అలాగే వెలాసిటీని బట్టి 2 పాయింట్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత వేవ్ వెలాసిటీ అనేది చెప్పాను కదా, ఫేజ్ వెలాసిటీ c కంటే ఎక్కువ ఉంటుంది. అది మనం ఇట్ ఈస్ నాట్ ఏ కాజ్ ఆఫ్ వరీ, అది పట్టించుకోకర్లేదు. రెండోది ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. ఆఫ్ కోర్స్ వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ ఒకేసారి సైమల్టేనియస్ గా ఉంది. ఓకేనమ్మా? కాబట్టి రేపొద్దున ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే డేవిసన్ గర్మర్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? దీంతో మనకి మ్యాటర్ వేవ్స్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి అర్థమైంది కదా ఇవాళ చెప్పింది? అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్.